వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాళటి హెడ్లైన్స్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఏపీలో పెండింగ్ లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు ఆమోదం. 250 కోట్ల వ్యయంతో 2 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు. నెలకారులోగా అనుమతులు జారీ చేయాలని డిస్కౌంట్ స్పష్టమైన గడువు. టాక్సిస్ లో దుండగుడి, విచక్షణ రహిత కలుపులు. ఇరాన్ జెండా ఉన్న టీషర్ట్ తో దాడికి పాల్పడిన ఉన్మాది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఉష్ణోగ్రతంపై అనుమానం. జోషం తప్పడంతో ట్రోలింగ్ బారిన పడ్డ పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్. టీమిండియా ఆట తీరు బాగలేదని, ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు. ఫీల్డింగ్ బుమ్రా మినహా బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శ. 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ వడ్డీ రేటు 8.25% ఖరారు. వరుసగా 3వ ఏడాది కూడా వడ్డీ రేట్లు మార్పులు చేయని ఈపీఎఫ్ఓ. ఈ నిర్ణయంతో 7.8 కోట్లకు పైగా చందాదారులకు లబ్ధి. నష్టాలను పూడ్చేందుకు గతేడాది మిగులు నిధుల వినియోగం. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు. సమత మమతలకు హోలీ పత్రిక అని పేర్కొన్న లోకేష్. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో ఘటన. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం. తోపులాత అధిష్టానం జోక్యం చేసుకున్న వీడని నేతల మధ్య విభేదాలు. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర చూసుకున్నట్టయితే 15,605 రూపాయలుగా ఉంది. కిందటి రోజు ఈ రోజు గ్రాము చూసుకున్నట్టయితే 15,905 రూపాయలుగా ఉండేది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.